యేసుక్రీస్తు వారు ప్రార్థించినప్పుడు చెమట రక్తంగా ఎందుకు మారింది? నిజంగా చెమట రక్త బిందువుల్లా మారుతుందా? ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 44వ వచనం. ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులవలే ఆయన. యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగింపబడక ముందు ఆయన ఎంతో వేదనతో ప్రార్థిస్తారు. ఆ టైంలో ఆయన చెమట రక్త బిందువుల వలె అయిందని లూకా గారు చెప్తున్నారు. ఇది నిజమేనా లేక దుఃఖ ప్రతీకగా ఇలా చెప్పారా? లేదు, ఇది పూర్తిగా నిజం. వైద్య శాస్త్రం ప్రకారం ఈ పరిస్థితిని హేమటోడ్రోసిస్ అంటారు. అంటే ఒక మనిషి భరించలేనంత దుఃఖంలో లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరంలో ఉండే స్వెట్ గ్లాండ్స్ అంటే చెమట గ్రంథుల చుట్టుపక్కల ఉన్న రక్తనాళాలు చిట్లిపోతాయి. అప్పుడే చెమటతో పాటు రక్తం కూడా బయటకొస్తుంది. యేసుక్రీస్తు వారు శరీరధారిగాను దేవునిగాను ఉన్నారు. మానవునిగా వేదనతో ప్రార్థించారు. దేవునిగా శిలువ త్యాగముతో మరణించి తిరిగి లేచారు. ఇది తెలియని చాలా మంది ఈ చెమట రక్త బిందువుల్లా మారిన సంఘటనను వెక్కిరించే ప్రయత్నం చేశారు. అది వాళ్ళ అజ్ఞానం. కాబట్టి యేసుక్రీస్తు వారి విషయంలో జరిగిన ఈ పరిస్థితిని హెమటోడ్రోసిస్ అంటారు. ఈ సందేశం మీకు నచ్చితే వీడియో లైక్ చేసి కామెంట్ చేయండి. మన అకౌంట్ ఫాలో చేసి పెట్టుకోండి, ఎందుకంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది.